హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన క్లారిటీ వస్తోంది. జనసేన టీడీపీ పొత్తు ప్రభంజనం సృష్టించబోతోంది అంటూ ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కొద్దిసేపటి క్రితం పర్చూరు రాకదిల సభలో. సో బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు జనసేన టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది అనే మాట ఎందుకన్నారు? బీజేపీకి సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ రాలేదా, అసలు ఇంకా వచ్చే పరిస్థితి లేదా అనేది ఒక చర్చ అయితే, దాంతోపాటుగా ఫైబర్ నెట్ కేసులో ఆయన్ని A1గా చేరుస్తూ ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ మెమో దాఖలు చేయడం మాత్రమే కాదు, ఐఆర్ఆర్ కేసులో కూడా మెమో దాఖలు చేసింది. ఈ అంశంపైన కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా అఫీషియల్గా స్పందించని పరిస్థితి కనపడుతోంది. వాలంటీర్ల అంశంపైన రాజకీయ పరంగా రెండు పార్టీల మధ్య, ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీల మధ్య విమర్శలు దాడి చూస్తున్నాం. ఈ అంశాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రియాలిటీ చెక్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పాటిబండ్ల రామకృష్ణ గారు, ఆ పార్టీ నేత సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణంరాజు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఎవరితో మొదలు పెడదాం? శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి సార్, బాబు గారు ఇప్పుడే జస్ట్ మీటింగ్ ఇంకా అవుతోంది, ఆయన కంక్లూడ్ చేస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి అంటారేంటి? బీజేపీ పరిస్థితి ఏంటి సార్? మొదట ఇహా టీవీ ప్రేక్షకులకి, నరసింహరావు గారు మీకు, వైఎస్ఆర్సీపీ నేత హనుమంత్ రెడ్డి గారికి, అలాగే రామకృష్ణ గారు అనలిస్ట్ గారికి, అలాగే కృష్ణరాజు గారు అనలిస్ట్ గారికి, బీజేపీ నేత రామకృష్ణ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెరిగిందా అని అంటారా, లేదంటే మంచి మసాలా మీడియా మిత్రులు దొరికిందంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరిస్తారా, అనేక అంశాలపైన రోజు టీవీల్లో వార్తల్లో వండి వారుస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగా. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చాలా చకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. 170 సీట్లకి 170 సీట్లు నిలబెట్టి గెలవాలని, అలాగే పార్టీలో చేరుతున్న కొత్త వాళ్ళకి, అలాగే ఇతర న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులకి అనేక అంశాలపైన 40% పైచులకు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అన్ని రకాల వర్గాల కులాల వారికి తగిన స్థానం కల్పించాలని ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరిగి ఒక అభిప్రాయానికి వచ్చాను. సో దీనిపైన మా అధినేత వీడియో కాన్ఫరెన్స్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా క్లియర్ గా చెప్పారు, పార్టీ పరంగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల త్యాగాలు చేసిన నాయకులకి, వారికి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తాం చెప్పడం జరిగింది. దీంతో పాటు దొంగ ఓట్ల ఎరువేత, అలాగే జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు, నాకు జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు ప్లీజ్. ఏంటి, నేను త్యాగాలు జనసేన కోసమే చేయాలా, బీజేపీ కోసం కూడా చేయాలనేది పాయింట్ సార్. త్యాగాలంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి సార్. పార్టీ పొత్తులతో కలిసి వచ్చే పార్టీలకి కొన్ని చోట్ల బలాబలాలు ఉంటాయి, కుల ప్రాతిపదిక పైన, మత పైన. అక్కడ కొంత పట్టుబిడుపులు ఉంటాయి, ఎందుకంటే స్నేహపూర్వమైన పొత్తు కాబట్టి. పొత్తుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ వస్తుందా, కమ్యూనిస్టులు వస్తారా, అది కొంత టైం చూడాలి. జనరల్గా ఏంటంటే భారత రాజకీయాల్లో కోడ్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు అనౌన్స్ చేస్తారు, పొలిటికల్ వేవ్ పెరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడి ముందే కూసిన కోయలా, ఆయన ఏదో విన్న ఎన్నికల్లో గెలవాలని ఆలోచించుకున్నారు, లేదంటే ఏదో ఆయన వ్యూహంలో భాగంగా ఆయన అనుభవరాహిత్యం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ 1 కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు, 4 కృష్ణుడు, 6 మంది. అది మాట్లాడదాం, అది వాళ్ళు మాట్లాడదు. నాకు పాయింట్ ఏంటంటే, ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ పొత్తు కూటమిలోకి మిమ్మల్నే వాళ్ళు రమ్మని పిలిచారు, వెళ్ళారు, సీట్లు ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఇవి కూడా వస్తున్నాయి కదా. ఈ దీనిపైన క్లారిటీ రాకముందే రెండు పార్టీల కూటమి అనే మాట బాబు గారు మాట్లాడుతున్నారు అంటే, సో భారతీయ జనతా పార్టీ మీతో కలిసి రావట్లేదా అంటే ఒక ఇండికేషన్ కనపడుతోంది. అది అలా ఎందుకు అనుకోవాలి? ఒక రకమైన వ్యూహంలో భాగంగా డిస్కస్ చేసుకొని పార్లమెంట్ ఎలక్షన్ మాట్లాడడం వల్ల కేవలం రెండు పార్టీల కూటమి అనడం వల్ల రాజకీయంగా ఏ రకమైన వ్యూహం, అది ఏ రకంగా అడ్వాంటేజ్ టీడీపీకి? అది ఇప్పటికే పాపం జగన్మోహన్ రెడ్డి గారి తలమునకలు హస్తాలు పడుతున్నాడు, అటు మార్చి ఇటు మార్చి. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. నరసింహరావు గారు, మాకున్న వ్యూహాలన్నీ మీ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చెప్పుకుంటా పోలేం కదా. బీజేపీ నాయకులతో కలుస్తామా, కమ్యూనిస్టులో కలుస్తామని
మా యొక్క వ్యూహంలో భాగంగా అంతర్గత వ్యవహారాలు అవి. ఎందుకంటే పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎవరికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా. కాబట్టి బీజేపీ వారితో మాట్లాడుండొచ్చు, డిస్కస్ చేసి ఉండొచ్చు, కొన్ని అంశాలు ఫైనల్ కూడా అయినాయి. కాకపోతే ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, కాస్త ఆగాలని వాళ్ళు సూచించారు. అలాగే కొంత పార్లమెంట్ సమావేశాల్లో కూడా పార్టీ నాయకులు కొంత బిజీగా ఉన్నారు. ఈ లోపల బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్ గా సమావేశాలు జరిగాయి. ఇప్పుడు బహుశా పురంధరేశ్వర్ గారు ఢిల్లీకి వెళ్ళారని ఈ రోజు నాకు సమాచారం. వాళ్ళు కూడా ఏదో కొంతమంది లిస్టులు తీసుకెళ్లి చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడుతున్నారని కూడా నాకున్న సమాచారం. సో టోటల్ గా ఏంటంటే కోడ్ పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాతనే వస్తుంది. కాబట్టి ఈ లోపల మేము చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని చేస్తున్నాం. దాంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఈ అంశం పైన క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు, వచ్చే సమస్య లేదు. ఎందుకంటే పొత్తుల విషయాలపైన చాలా క్లియర్ గా ఉన్నాం. మేము ముందే ఇచ్చి కొంతమంది పార్టీ నాయకులు కలిసి వచ్చే వాళ్ళని దూరం పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీలో గుర్తింపు ఇవ్వాలి. పైగా ఈ రాష్ట్రం జరుగుతున్న కష్టాల ముందు బయటపడడం కోసం మాకు బాధ్యత చాలా ఉంది. మా ముందు పెద్ద సంకల్పం ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఆయన సామాన్య ప్రజలతో అదే కదా గద్దెదించాలంటే ఎలక్షనే కదా. ఎలక్షన్ అదే. ఇప్పుడు సామాన్య ప్రజలే ఆయన మీద తిరగబడ్డారు. యుద్ధం కావాలంటే సామాన్య ప్రజలు యుద్ధం ప్రారంభించారు. సో ఆయన నైశీరంలోకి వెళ్ళాడు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆయన అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని A1 గా పేర్కొంటూ సిఐడి మెమోలు, ఛార్జ్ షీట్లు వేయడాన్ని ఎలా చూస్తారు? మంచి అంశం చెప్పారు. ఎందుకంటే ఎలక్షన్ లో ముందు ఇట్లాంటి కేసులు అనేవి అధికార పక్ష పార్టీలు ప్రతిపక్షాలని ఇరుగులో పెట్టడానికి చేస్తున్న కుట్రలే గాని అందులో వాస్తవాలు ఉన్నాయా లేవని రేపు మన యొక్క కోర్టు ద్వారా న్యాయస్థానంలో తేలుతాయి. అయితే ఏవి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద దాడులు, కేసులు చూస్తున్నాం. సర్వసాధారణం అయిపోయింది. కట్టకపోతే ఆశ్చర్యం, కానీ పెడితే ఏం ఆశ్చర్యం ఉంది? ఇలాంటి ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ముందు మంది ఇంటికి కూడా పేకలేవని మాకు బాగా తెలుసు. ఆయన భాషలో చెప్పాం. ఆయన ఇంకట 100 కేసులు పెట్టినా మాకు బాగా. ఇప్పటికే నరసింహ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మీద 70,000 కేసులు ఉన్నాయి, మీకు 1-2 కాదు. బాబు గారి పైన ఇప్పుడు ఈ 2 కేసుల్ని జనరలైజ్ చేయలేము మనం. అది సిఐడి ఏదో మేము 25 ఇప్పుడు బాబు గారి మీద ఇన్నర్ రింగ్ మీరు చెప్పి 2 కేసులు చెప్పారు. సిబిఐసిఐడి కేసులో A1 గా పెట్టాలని ఇన్నర్ రింగ్ కేసు చెప్పారు. ఈ 2 కూడా రేపు హైకోర్టులోను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. దానికి ఆల్రెడీ 17A కేసు కింద కొన్ని ఎక్స్ప్లైట్ చేయడానికి కొంత హోల్డ్ చేస్తున్నారు దాని యొక్క తీర్పుని. వీటికన్నీ అప్లికబుల్ అవుతాయా, ఈ కేసులు తప్పుడు కేసుల ఆధారాలు ఉన్నాయా తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది. కాబట్టి గతంలో న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది, విజయం సాధించాం. న్యాయం మీద మాకు నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ యొక్క ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడా అనే జనాల్లో ఒక నానుడు వస్తా ఉంది. ఎందుకంటే పోరాటి గెలవాలి, ఎలక్షన్లు గెలవాలి, యుద్ధం చేయాలి, కానీ తప్పుడు కేసులు పెట్టడం. కేసు పెట్టింది సిఐడి ఇప్పుడు వేసింది. సరే ఒక్క నిమిషం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ మీ ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఏంటి అదేదో తేల్చండి కదా. మీ సైలెన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో వైలెన్స్ పెరిగిపోతుంది, మాటలు దాడులు పెరిగిపోతున్నాయి, మీరేం తేల్చట్లేదు. పైగా ఈరోజు బాబు గారు మాట్లాడిన మాట నాకు కొత్తగా అనిపించింది. 2 పార్టీల కూటమిని గెలిపించండి అని అనడం. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఇది ఫస్ట్ టైం ఓపెన్ గా వచ్చి 2 పార్టీల కూటమిని గెలిపించండి అని. మీరు ఉన్నారా, లేరా, ఉంటారా, వస్తారా, రారా, ఏంటి? బాబు గారు ఇప్పుడు సినిమాలు చెప్తున్నా సార్ మత్స్యరావు గారు, అంతా మీరు వస్తారా, రారా, ఉన్నారా, లేరా? అదే కదా అర్థం కావట్లేదు. మీరు ఇంకా ఎలక్షన్ కి దాదాపుగా చాలా టైం ఉంది. అప్పుడే మీరు చెప్పినట్టే కోయిల తొందరపడి ముందే కోయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికైతే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పారు. మీరు కూడా ఉన్నారు జనసేనతో. జనసేనతో మేమున్నాం అనేది రోజు మేము చెప్తా ఉన్నాం. మా అధ్యక్షురాలు గారు మొన్న మాట్లాడుతా కూడా జనసేన ఏదైతే బీజేపీ జనసేన కూటమి ఉందో పొత్తులు పెట్టుకోవాలంటే సరే ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలా, షెడ్యూల్ రావాలా, కోడ్ రావాలా, పార్లమెంట్ సమావేశాలు ఓకే. మీరు ఆల్రెడీ 4 ఏళ్లుగా మీరు సీనియర్ పొత్తు పార్ట్నర్ ఎవరికి? జనసేనకి. టీడీపీతో పోలిస్తే సీట్ల సర్దుబాటు మీ మధ్య చర్చ జరగట్లా. జనసేన మాతో పొత్తులోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో టచ్ లోనే ఉన్నారు. ఆయన ఎన్డీఏ మీటింగ్ కి కూడా వెళ్ళొచ్చారు. రెగ్యులర్ గా మా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. రేపు ఎలక్షన్ కూడా మేము కలిసి స్టేట్మెంట్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే నీకెన్ని నాకెన్ని అని మాట్లాడుతున్నారు. బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి, నీకెన్ని నాకెన్ని చర్చ లేదు. చర్చ ఉందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది సార్? అరే మాతో పొత్తులో ఉన్నారని మాకు తెలియదు, చెప్పండి, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి.
రెండు పార్టీలు పొత్తులో లేము అని జనసేన చెప్పటం లేదు. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది బీజేపీ జనసేన కలిసి ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని. కాబట్టి మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. ఇక ముందు ముందు పొత్తులు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయమైనా నేషనల్ లెవెల్లో తీసుకుంటది. కేంద్ర నాయకత్వం తీసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళు తెలియజేసి పురంధేశ్వర్ గారు ఒక ప్రకటన చేసిన తర్వాతనే మేము ఎవరైనా దాని మీద మాట్లాడేది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తులో ఉంటది ఉండదు అనేది చాలా క్లారిటీగా మీకు అందరికీ కూడా ఢిల్లీ నుంచి తప్పనిసరిగా తెలియజేస్తుంది. ఎప్పుడు రఫ్ గా డేట్ అనుకుందాం. రఫ్ గా డేట్లు కూడా మీరే చెప్తా ఉన్నారు. కొంతమంది 19వ తారీఖు ఎన్డీఏలో చేరబోతుంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాసింది. 22 అని కూడా ఒక డేట్ వచ్చింది. నేను కూడా ఏదో ఇందాకే చదివాను. అందుకే డేట్ విందామని అఫీషియల్ గా మా నుంచి ఏ డేట్ అయినా మా నుంచి రాదంటే అది తప్పనిసరిగా కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుల వారి నుంచే మీకు ఏదైనా పర్ఫెక్ట్ న్యూస్ వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఈ ఊహాగానాలకి మేమైతే బాధ్యులం కాదు. మీరు బాధ్యులు ఎట్లా అంటే మీరు అదేదో క్లారిటీ ఉంటే ఊహాగానాలు లేవు కదా. మీరు క్లారిటీ ఇవ్వనప్పుడు రకరకాల ఊహలు మీరు వింటున్నారు లేదో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్ట్రైట్ గా ఒకటే లైన్ చెప్తా ఉన్నాడు. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ జనసేన చౌదరి గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కదా, నాయకుడు. అవును, ఆయన ఏం చెప్పారు చెప్పనా నేను మీకు? ఆయన వేరేగా ఏం చెప్పలేదు. చెప్తాను. ఎన్డీఏలో ఎన్డీఏ నుంచి బయటికి పోవద్దని చంద్రబాబు నాయుడు గారిని బతిమాలాము, వెళ్ళలేదు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణం. సో ఇప్పుడైనా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, సంతోషం అని మాట్లాడారు ఆయన. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదండి, ఎన్డీఏలోకి మా అమిత్ షా గారు కూడా ఎన్డీఏ భాగస్వాములందరూ కూడా మళ్ళీ లోపలికి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఎన్డీఏలోకి వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని స్వాగతిస్తున్నామని సుజనా చౌదరి గారు చెప్పారు. దానిలో తప్పే. వచ్చేస్తున్నారు అన్నారు, ఆయనకేమో వచ్చేస్తున్నట్టు సమాచారం ఉంది. మరి ఇప్పుడు మేము చెప్పాం కదండి, మేము ఏది చెప్పినా నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి చెప్పాల్సిందే. రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పిన తర్వాతనే ఏదైనా ఫైనల్. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం సరే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 1% లోపే ఓట్లు ఉండొచ్చు, కానీ నాయకుల సంఖ్య అయితే బాగానే బంచ్ ఆఫ్ నాయకులు ఉన్నారు మీకు. సో ఈ నాయకుల్లో కూడా కొంతమంది వస్తే బాగుండు, కొంతమంది రాకపోతే బాగుండు, ఇట్లా అనుకునే బ్యాచ్ ఏదో ఉన్నారంట. అటువంటి డిఫరెంట్ ఒపీనియన్ బిట్వీన్ ద లీడర్స్ పార్టీలో ఉందా అండి? ఇప్పుడు రాజకీయ పార్టీలో అంతర్గతంగా ఒక ప్రజాస్వామ్యం ఉంటది. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా కోరుకోవచ్చు, ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా డెసిషన్ ఒకటే ఉంటది. ఆ డెసిషన్ ప్రకారమే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ముందుకెళ్తారు. కాబట్టి అంతర్గతంగా 100 మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, వేరే వాళ్ళకి ఇంకోటి అనిపిస్తుంది. మేము అందరం అంతర్గతంగా చర్చించుకుంటాం. చర్చలు ఏదైనా జరగచ్చు. పార్టీలో ఉన్న నాయకుల్లో డిఫరెంట్ ఒపీనియన్ డెఫినెట్ గా ఉండొచ్చు. ఆ అంశాలపైన డిఫరెంట్ ఒపీనియన్ ఉండాలి. పార్టీలో ఇంటర్నల్ గా అయినా కనీసం బయట అట్లా ఉండదు కాబట్టి ఇంటర్నల్ గా అటువంటి డెమోక్రసీ ఉండాలి. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీ పార్టీ ప్రయోజనాల కంటే పక్క పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని ఒక ఆరోపణ కొన్ని పార్టీల నుంచి వస్తోంది. ఈ ఆరోపణ అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటది. అన్ని రాజకీయ పార్టీల్లో అందరు నాయకుల మీద ఉంటదండి. దీని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం. ఇంటర్నల్ గా నేను ఒక మాట చెప్తానండి, అదేదో బయటకు వచ్చింది అనుకోండి, దానికి మాత్రాన ఇప్పుడు అక్కడ ఒక నియోజకవర్గంలో ఇలా ఉంటే పరిస్థితి బాగుంటది అని నేను ఏదో ఒక మాట చెప్తా. అంత మాత్రాన నేనేదో ఒక పార్టీకి కొమ్ము కాసినట్టు కాదు, ఇంకొక పార్టీని ఏదో వ్యతిరేకించినట్టు కాదు. అంత రామకృష్ణ గారు అంత లైట్ తీసే ఇష్యూ కాదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను నేను. సరే, బీజేపీ అంటున్నారు, అంటే తెలంగాణ బీజేపీ కాదు, తెలుగుదేశం బీజేపీ అని. భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం బీజేపీ ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఒక రకంగా ఉంది, ఒరిజినల్ బీజేపీ ఒపీనియన్ ఒక రకంగా ఉంది అంటున్నారు. నిజమా? అదేనండి నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అంతర్గతంగా మేము 100 మాట్లాడుకోవచ్చు. కొంతమందికి ఇలా వెళ్తే ఈ రాష్ట్రంలో బాగుంటది అనేది ఒక అభిప్రాయం ఉండొచ్చు. కొంతమందికి లేదు, మనం ఇట్లా వెళ్తేనే బాగుంటది అనే అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన అక్కడ ఉన్న పరిస్థితుల్ని చెప్పిన వాళ్ళు ఒక పార్టీని కొమ్ముగాస్తున్నారనో, లేదు ఇట్లా వెళ్తే పార్టీకి బాగుంటదని చెప్పిన వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారనో కాదు. కేవలం అక్కడ ఏదైతే అవసరమో దాని మీద చర్చించుకోవడం తప్పే కాదు. తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే. చర్చ
దాని మీద ఫైనల్ గా డెసిషన్ వచ్చినాక ఎవరైనా వ్యతిరేకిస్తే అప్పుడు మీరు అన్న మాటలు అప్లికబుల్ గానీ అంతర్గతంగా చర్చించుకునే దానికి ఇవేవి అప్లికబుల్ కావు. రైట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నాం. ముందు ముందు ఏం జరగబోతోంది అనేది మా జాతీయ నాయకత్వం మాకు నిర్దేశిస్తుంది. రైట్ సార్, రైట్ సార్. హనుమంత్ రెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. మీకు న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఈ కేసులకు సంబంధించిన అంశం ఒకటి, పొత్తులకు సంబంధించిన అంశం ఒకటి, మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు గారి సభలకు జనాలు రావడంలే, ఆయన 175 స్థానాల్లో పోటీ చేస్తానికి అభ్యర్థులు దొరకడంలే, మేనిఫెస్టోను ఎవరు నమ్మడంలే. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం అదే బీజేపీ పార్టీని 2014లో ఆ బీజేపీ పార్టీతో అధికారంలోకి వచ్చి 2019లో హూ ఇస్ మోడీ, హూ ఇస్ అమిత్ షా మీద తిరుమల దర్శనానికి వచ్చే రాళ్ళు వేసిన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు అదే పార్టీల వెంట ఎందుకు తిరుగుతున్నారనే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నారు, మంచి పరిపాలన అందించాడు, మరలా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని ఏదైతే అన్ని సర్వేలలో కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పిన అన్ని సర్వేలలో రాష్ట్రంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే విషయం అందరికీ తెలిసిన. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నారు అంటే భయపడి పెట్టుకుంటున్నారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ కు భయపడి జనసేనతో పొత్తు పెట్టుకుంది అనుకుంటావా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, జనసేన పార్టీకి 1% ఓట్లు లేరు, 5% 6% లేరు, బీజేపీకి రాష్ట్రంలో 1% ఓట్లే ఉన్నాయి కాబట్టి పెంచుకోవాలని పెట్టుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. నేను చెప్పేది బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా అధికారం వాళ్ళు లేని చోట ఎక్కడో చోట స్థానిక పార్టీలతో పెట్టుకుంటా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, నాకు 58 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, నేను చిటికేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతాదని చెప్పి అదే రాజ్యసభ స్థానానికి పోటీ చేయలేని పరిస్థితిలో ఎందుకు చిటికేయలేదో మరి దానికి కూడా సమాధానం చెప్పాలా. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే పోటీ పెట్టకుండా అధికార పార్టీ అధికార జులుం ప్రదర్శించింది, అన్ని కొట్టిపోసుకున్నారు, లేకుంటే ఎలక్షన్లలో నామినేషన్లే వేయలేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మాటలకు ఆయన యొక్క ఆస్థాన పండితుడైనటువంటి ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో మంచిగా ఎలక్షన్లు జరిగాయి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు. ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు మంచిగా జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి ఆయనే చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఆలోచనలకు చాలా తేడాలు ఉంటాయని గతంలో బీజేపీ పార్టీ చెప్పింది, ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఆ పార్టీతో పొత్తులో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చెప్పింది. ఎందుకంటే నమ్మించి గొంతు కోయడం చంద్రబాబు నాయుడు గారి పని అని. సరే, వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు గొంతు కోసుకుంటారు, ఏమైనా కోసుకుంటారు. కాదు, రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే ఏం కామెంట్ చేసేవాళ్ళు సార్ మీరు? టీడీపీకి బలం లేదు, నేనేమన్నా సార్, కామెంట్ చేయడం వేరు, ఆయన చెప్పిన అంశం వేరు. నేనేమంటున్నా అంటే కామెంట్లు దానికి పోటీ చేసిన దానికి ఏం మాట్లాడతాం. ఆయన చెప్పాడు కదా, 58 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం టచ్ లో ఉన్నారని చెప్పారు కదా, ఉంటే ఎందుకు పోటీ చేయలేదు అని అడిగాను అంతే. అంతా ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు చాలా తేడాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతే. దానికి ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు, ముందే కోయిల కూసింది, అయ్యా మా అభ్యర్థులు 175 మంది నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు, నేను ఎవరికి 2 3 ఉంటారు, వాళ్ళని సర్ది చెప్పుకొని ఒక రకంగా చేసుకోవాలనే ఆలోచనలో మేము ఉన్నాము. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాము, మా పరిపాలన నచ్చుతేనే ఓట్లేమని మేము అడుగుతా ఉన్నాము. మీ యొక్క అంశం 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు,
ఎక్కడ పోటీ చేయాలని అర్థం కావడంలే, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని అర్థం కావడంలే. ఇంతవరకు లోకేష్ గారి కితకితలు ఎలా ఉంటాయంటే, శంఖారావ యాత్ర అని ఒకటి యాత్ర పెట్టాడు. యాత్రలో ఏం చెప్పాడు, జగన్ నన్ను చూస్తే గజ గజ వణికిపోతున్నాడు. అయ్యా మీ నాయన్ను ఏది ఒక స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే 40 రోజులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కొని 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చి అమిత్ షా కాళ్ళు పట్టుకుని ఆ తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చావు. నిన్ను చూసి ఎవరయ్యా గజ గజ వణికిపోయేది. మళ్ళీ ఆయన కామెంట్ ఎలా ఉంటాయంటే, యాత్రలో శంఖారావ యాత్ర అని ఒకటి పెట్టాడు. దాంట్లో ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పేపర్ల లీకేజ్ లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టారని చెప్తా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఈ మాత్రం మాట్లాడితే పద్ధతి చెప్పే మాటలు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు చౌదరి గారు. వ్యక్తిగత దోషం చేయొద్దండి. మీరు వ్యక్తిగత దోషం కన్నా మీరు గెలిచే మార్గాలు చెప్పండి. లోకేష్ గారు చెప్పిన మాట నేను చాలా మాట్లాడగలను. ధర్మేశారు, వాళ్ళ అమ్మని ఎందుకు ధర్మేశారు, వాళ్ళ చిన్న చంపేశారు, మేము అడగలమా? ఉండండి సోదరి గారు, మీరు మాట్లాడండి. మీ టైం వచ్చి లోకేష్ గారు కామెంట్ పైన చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి సార్. లోకేష్ గారు కామెంట్ చేశారు, మా ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేశారు. దానికి నేను సమానం చెప్పాలా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చెప్పిన మాటలకు సమానం చెప్పాలా? చెప్పుకుంటేలాగా ఆయన చెప్పారు. టాపిక్ వేరు. ఆయన పంజాగుట్ట పోలీసులు జైల్లో పెట్టారు. సింగరావు గారు, మీరు తిట్టు పురాణం ఎత్తుకున్నారు. మీరు ఒక్క నిమిషం రెడ్డి గారు ఉండండి. ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో, ఆయన ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లలో ఏం రాస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మిల గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి సునీతమ్మ గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారని ఒక వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఐడితో మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు మాట్లాడారు. ఏదైతే తెలుగుదేశం మీడియా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంత బ్యానర్ ఐటమ్లలో ఐటమ్లు రాపించారు. దాన్ని పరిశోధించి కేసు పెట్టి దాని మీద తేలిస్తే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐటీడీపీ అధినేత అయినటువంటి చింతకాల అజయ్ వాళ్ళ శిష్యులు అయినటువంటి వైజాగ్ నుంచి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అది చేశారు. వాళ్ళని కేసు పెడితే కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా మాకు తెలియక ఎవరో డబ్బులు ఇచ్చే చేశాము అని కాళ్ళు పట్టుకున్నారు. అయినా కేసు పెట్టారు, దాని మీద జరుగుతుంది. అంటే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేదానికి ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రచారాలు చేయడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడం, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం తప్ప ఎక్కడైనా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులు, ఆయన A1 గా పెట్టడం, ఇవన్నీ కూడా పొలిటికల్ వెంజెన్సీతో, పొలిటికల్ గా భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నమాట. శ్రీనివాస్ చౌదరి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ల ముందర ఎవరు కేసులు పెడతారు సార్? ఆయన ఏదైతే తప్పులు చేశారో, మేము ఎలక్షన్లలో 2019 ఎలక్షన్లలో హామీ ఇచ్చాం, ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం. ఏదైతే మేనిఫెస్టోతో పాటు చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలను, ఏదైతే ఆయన అవినీతి సొమ్మును ఏ విధంగా తిన్నారో ఆ విషయాలన్నింటినీ ప్రజలకు ఖచ్చితంగా చెప్పాం. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పులు చేశారో దాని మీద విచారణ చేసి కేసులు పెడతామని చెప్పాం. దాని మీదనే స్కిల్ కుంభకోణంలో జైల్లోకి వెళ్ళింది. అది సిఐడి పోలీసులు చేస్తారు. మేము వాళ్ళు వద్దనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం సిఐడి పోలీసులు వద్దనుకోండి, సిబిఐకి ఇమ్మని చెప్పండి. మనం ఏమన్నా వద్దన్నామా? చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉంటే మనం ఏమన్నా వద్దంటామా? సిబిఐ కాకుండా అంతర్జాతీయ సంస్థలతో దాని మీద విచారణ చేయమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. సిబిఐనో లేకుంటే అంతర్జాతీయ సంస్థలను తీసుకొని రమ్మని చెప్పండి. తప్పు చేసింటే జైలుకి వెళ్తారు, లేకుంటే లేదు. ఫైబర్ నెట్ కేసులో కుంభకోణంలో, స్కిల్ కుంభకోణంలో, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తినడం తప్ప వేరే పనే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కోర్టులో ఉంది కేసు. కొనుక్కున్నారా? ఉన్నప్పుడు అది కేసు కోర్టులో ఉంది కదా, దాని మీద మీరు తీర్పులు జరుపుతా అంటే కోర్టును కూడా ఏమైనా కొనుక్కున్నారా డౌట్. సిఐడి ఆయన్ని అక్యూజ్డ్ 1 గా చేర్చింది. గతంలో 25వ నంబర్ ఎఫ్ఐఆర్ లో 25వ నంబర్ అక్యూజ్డ్ సమంజసం కాదని నా ఉద్దేశం. చేస్తామంటే మీ ఇష్టం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల కేసులు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయని రోజు ప్రచారం చేస్తా అంటే అది మాత్రం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ఇలా
అసత్య ప్రచారాలు చేస్తా ఉంటే లక్ష కరెక్ట్. కోట్లు కాదండి. రైట్ రైట్ హనుమంత్ రెడ్డి గారు తప్పు చెప్తారు. 1,00,000 కోట్లు కాదు, ఇప్పుడు 4 లక్షల కోట్లు అయింది. అదే మీరు మాట్లాడితే లక్ష కోట్లు కాదు, 4 లక్షల కోట్లు. ఓకే సార్, ఓకే. చౌదరి గారు నవ్వుతారు సార్, జనాలు చూస్తా ఉంటారు మనల్ని. మనం మాట్లాడితే కరెక్ట్ సార్ 50 రోజులు ఆగండి, ఒక 50 days. రైట్ Only రైట్ 50 రైట్ days. ఓకే 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 నిమిషం. ఎందుకంత కృష్ణరాజు గారు నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంకా తట్టుకోలేకున్నారు. రైట్ కృష్ణరాజు గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. కృష్ణరాజు గారు, ఏంటి పొత్తులకు సంబంధించిన అంబిక్విటీ పైన మీకేం కనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫాలో అవుతున్నారు రెగ్యులర్ గా. ఈ రోజు బాబు గారి స్టేట్మెంట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, పదే పదే కోట్ చేస్తున్నాను నేను. జనసేన టీడీపీ కూటమిని గెలిపించండి, కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఆయన అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఈ అంబిక్విటీ ఉంది? మహేందర్ గారు, పొత్తులకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్పుకున్న తర్వాత మనం చర్చలోకి వెళ్దామండి. రాజకీయ పొత్తులు అనేవి ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి స్వార్థ రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకోవటం, రెండోది ప్రజా ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకోవటం. అయితే ఇక్కడ అనుమానం రావచ్చు, ఈ పొత్తులన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి అంటారు. అది బోగస్ అండి. అది మీకు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారి పాలన మీద వ్యతిరేకతతో ప్రజా స్వామ్యాన్ని రక్షించడం కోసం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పాలసీస్ అన్ని కలిపి పొత్తులు పెట్టుకుని వెళ్ళి, అది నిజమైన ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు. ఆ తర్వాత పెట్టుకున్న పొత్తులన్నీ కూడా ఏంటంటే, మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే, అధికారంలో ఎవరంటే వాళ్ళని గద్దె దింపడం. అది మోడీ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా జగన్ కావచ్చు, వాళ్ళని గద్దె దింపడం అనేది ప్రధాన అజెండాగా పొత్తులు జరుగుతున్నాయి అక్కడ. అంటే అధికారంలో ఉన్న దింపేసి వీళ్ళు అధికారంలో వచ్చే ఉద్దేశంతో, అంతే తప్ప మేము ఈ పొత్తుతో ఈ పనులు చేస్తామని చెప్పి ప్రధానంగా చెప్పరంటాడు. ఎంతసేపు 50 రోజులు లాగండి, 60 రోజులు లాగండి, మీ ప్రభుత్వం పడిపోతుంది, లేకపోతే మీరు 5 ఏళ్ల పాటు అపోజిషన్, ఇంకో 5 ఏళ్ళ మీరు అట్లాగే ఉంటారని చెప్పి అటువంటి ప్రకటన చేసుకుంటూనే ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని రకం చెప్పాలంటే వాస్తవాలు తెలియకుండా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ పొత్తుల విషయంలో ఒక క్లారిటీ అనేది మనకు వచ్చిందండి. అదేది మన జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యన ఒక స్పష్టమైన పొత్తు కుదిరింది. అయితే ఈ పొత్తు అనేది ఎట్లా ఉంటుంది అనే భవిష్యత్తు మనం చర్చించే ముందు, భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి వారి వైఖరి ఏమిటి అనేదే ఇప్పుడు ఈ జనసేనకు తెలుగుదేశం పార్టీ కూడా అంతు పట్టడం లేదు, అంతు చిక్కటం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉందంటే, ఏపీలో ఇక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు, వెయిట్ అండ్ సీ అనే పాలసీనే వారు అనుసరిస్తున్నారు. ఎందుకంటే మీకు 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకుంటున్నప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే వారికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని ఒక సందిగ్ధాలు ఉంచారు బీజేపీ వాళ్ళు కూడా. ఈసారి కూడా ఏంటంటే వారికి కంగారు లేదు, వారికి పెద్దగా అవసరం కూడా లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని చూద్దాం, వెయిట్ అండ్ సీ అనేది ఒక విధానం. రెండోది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ 2 నాయకత్వాలు ఉన్నాయండి. ఒకటి రాష్ట్ర నాయకత్వం, ఇంకోటి కేంద్ర నాయకత్వం. కేంద్ర నాయకత్వం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అనుకూలంగా సానుభూతితో ఉంది. ఆయనే అధికారంలో ఉండాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మీకు గతంలో సుష్మా స్వరాజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి మానసపుత్రుడు అని చెప్పి ప్రకటించారు. ఓకే, అదే కారణం ఏమైనా కండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మోడీ గారిని 23 సార్లు కలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన తప్ప ఇంకెవరు కూడా అన్ని సార్లు కలుసుకోలేదు, మోడీ గారు ఎవరు కూడా ఇవ్వలేదు. రీసెంట్ గా మొన్న 9వ 10వ కలిసినప్పుడు కూడా పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఒక ఎక్స్ మెసేజ్ వచ్చిందండి. ఈ రోజున గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాని మోడీ గారు కలుసుకున్నారు అని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో కొంత సింపతియో లేకపోతే ఏదో ఉంది. వీరిద్దరి మధ్య కూడా అంటే బీజేపీ అలాగే వైఎస్సీపీ మధ్య ఒక ఒప్పందం లేని ఒక అవగాహన అనేది చాలా చక్కగా నడుస్తోంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి కొంత సందిగ్ధతను, కొంత కలవరాన్ని కలిగిస్తోంది. ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి వచ్చేప్పటికి, బీజేపీకి వచ్చేప్పటికి ఇక్కడ 2 రకాల నాయకులు ఉన్నారండి. ఒకటి భూమిపుత్రులు, ఇంకోటి వలస పక్షులు. భూమిపుత్రులు ఎవరంటే సంఘ పరివారం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే బీజేపీ విధానాలకు సిద్ధాంతాలకు ఇష్టపడి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పూర్తిగా కమిట్మెంట్ తో ఉంటారండి. సాధారణంగా పార్టీలు మారవాళ్ళు, పార్టీ చెప్తే చేస్తారు. ఇక 2వ వర్గం ఉంది, అది వలస పక్షుల విధానం అనమాట. అంటే వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి రావటం, అంటే బీజేపీ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఇక్కడ వచ్చి వాళ్తారు, ఇక్కడ కాదంటే మరి వేరే వెళ్ళిపోతారు. ఇట్లా ఏమైందంటే రాష్ట్ర నాయకత్వం వచ్చేప్పటికి
ఈ వలస పక్షుల లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారైతే ఏంటంటే ఖచ్చితంగా మనం పొత్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నారండి. అయితే ఈ మన భూమిపుత్రులు లాంటి ఆ బీజేపీ నాయకులు మాత్రం చూద్దాం కంగారే ఉంది మనకని చెప్పి భావంతో ఉన్నారు. అలా ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం ఒకలా, కేంద్ర నాయకత్వం ఒకలా ఉన్నప్పుడు, కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు అమిత్ షా గారు పొత్తుల కోసం ఎందుకు పిలుస్తారు? అట్లా కదండి, ఆయన పిలిచారో వీళ్ళు వెళ్ళారో మనకు తెలియదు కదా. అక్కడ మీకేనా అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంది అక్కడ మనకి? టీడీపీ మీడియాలో రాస్తున్నారు పిలిచారని. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖండించట్లేదు దాన్ని. వాట్ డస్ ఇట్ మీన్? మీకు గతంలో ఎలక్షనీరింగ్ చేసే బీహార్ చెందిన ఒక వ్యక్తి ఆయన అమరావతి వచ్చినప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చారు. ఆయనే వచ్చారు, పిలిచారు, రకరకాలు చెప్పారు. చివరికి ఆయన చెప్పాడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరో ఫ్రెండ్ చెప్తే నేను వచ్చానని చెప్పి అన్నాడు ఆయన, ప్రశాంత్ కిషోర్ గారు. ఏంటంటే వాళ్ళు పిలిచారా వీళ్ళు వెళ్ళారా అనేది మనకి క్లారిటీ లేదంటే అక్కడ. అది ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజున వెయిట్ అండ్ సీ అనే భావంతో ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, దీనికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే జనసేన పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ నమ్మకం లేదు. ఈ రోజున పొత్తులో ఉన్నామని చెప్పి చెప్పుకుంటారు కానీ నమ్మకం లేదు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి దాదాపు 3.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక వేదికను పంచుకొని మాట్లాడలేదు. కానీ ఇటువంటి పొత్తు ప్రకటించక ముందే మీకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ గారు కలిసి మాట్లాడిన సందర్భాలు, కలిసిన సందర్భాలు మీకు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఏ రోజున కూడా కలిసి ఉద్యమాలు చేయలేదు, కలిసి ఆందోళన చేయలేదు, కలిసి సమీపంగా ప్రకటన చేయలేదు జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధించి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఈ కేంద్ర నాయకత్వం చెప్తుందంటే ఇతను యాక్చువల్ గా మనం ఈ మన హోల్డ్ లో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అనేది బీజేపీ నాయకత్వాల భావన. ఎందుకంటే అతని వారికి ఏదో 6-7% ఉంది, మనకు కూడా కొంత 5-6% వస్తే మనకు ఒక 15-20 సీట్లు ఎన్నో మనకు తెచ్చుకోగలిగితే అసెంబ్లీలో మనం ఒక కీలకమైన ఒక పార్టీగా, ఒక గ్రూప్ గా మనం మారవచ్చు అనేది మొదట్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యూహం. కానీ అటువంటి వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారు చేతించారు. నాకు మీతో మీరు వస్తారండి ఇలా తెలియదు ముందు వెళ్ళిపోతుంది ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా వైఖరి ఏంటంటే అంటే బీజేపీకి జనసేన పార్టీకి సయోధ్య లేకపోవడానికి లేకపోతే వాటి మధ్యన మిత్రత్వం పెద్దగా లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం అనే భావన కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు పరోక్షంగా. అంటే ఏంటంటే మా పొత్తుని చంద్రబాబు నాయుడు చెడగొట్టాడని చెప్పిన భావన వాళ్ళకు ఉంది. అయితే ఎవరెవరు చెడగొట్టినప్పుడు కూడా పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిచి పవన్ కళ్యాణ్ కి పవర్ లో షేర్ ఇవ్వండి అని ఒక ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ప్రచారం. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి పైన అంత ప్రేమ లేనప్పుడు అటువంటి ప్రపోజల్ ఎందుకు పెడుతుంది? మనకది అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్ రిపోర్ట్ కదా. కానీ నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆయన చెప్తాడు, ఆయన మేము వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ఉండాలని చెప్పి ఆయన అంటాడు. అక్కడ ఇది అఫీషియల్ చెప్తున్నాడు ఆయన. అక్కడ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఆయన. మరి దేని నమ్ముతాం మనం? దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చెప్పిన మాట అది విష్ణు వ్యక్తిగత అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కాదు అని. ఇప్పుడు ఆ విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఆయన చెప్పలేదుగా ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఏంటంటే ఇక్కడ రాజకీయాలు మనం దేనికి చెడ్డని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్కన పెడితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య కూడా పొత్తులు సంబంధించి వాళ్ళలో కూడా కలవరం, భయం, ఆందోళన కూడా ఉన్నాయి. ఎందుకంటే రేపు మనం ఈ పొత్తులు ఎలా కుదుర్చుకోవాలి, ఎవరైనా సీట్లు తీసుకోవాలనే విషయం మీద ఇద్దరూ కూడా మల్లగులాలు పడుతున్నారు. అందుకనే మీకు జనసేన అధినేత ఏమంటాడంటే ఈ పొత్తుల గురించి మేము ఎవరు మాట్లాడితే మిమ్మల్ని పార్టీ వ్యతిరేకంగా భావిస్తారని చెప్పి అంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంటారంటే అక్కడ ఈ పొత్తుల సందర్భంగా మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తే మీరెవరో కూడా మీరు బాధపడద్దు, మీకు న్యాయం చేస్తానని చెప్పి అంటాడు. అంటే ఏంటి, ఈ పొత్తుల వలన ఇబ్బందులు వస్తాయి అనే భావనని ఇద్దరూ కూడా పరోక్షంగా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. న్యాచురల్ గా పొత్తులు పెట్టుకుంటున్న సందర్భంలో ఆ త్యాగాలు చేయాల్సి ఉంటుంది, మీకు ఇంకా చాలా పదవులు ఉంటాయి, మీరంతా మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటామని రాజకీయ పార్టీలు చెప్పడం చాలా కామన్ కదా.
మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏం చెప్పారు, మీరు పొత్తు గురించి మాట్లాడుతూ చెప్పంటారంటే పొత్తులు సోషల్ మీడియాలో ఎవరి కాల్ చేయకండి, అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకండి అన్నారు. మరి అటువంటి అప్పుడు హరిరామ జోగయ్య గారు రోజు ఒక లేఖ రాస్తున్నారు. ఇందాక కూడా నేను ఒక వీడియో చేశాను, ఇందాక కూడా ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఆయన రిలీజ్ చేసిన లిస్టు 63 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. దీని మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలా. అదే సార్, ఇది 10 రోజుల్లో హరిరామ జోగయ్య గారు రిలీజ్ చేసిన లేఖల్లో ఇది 5వది. ఈయన ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ పొలిటీషియన్, కాస్త విజ్ఞత ఉన్న నాయకుడే. ఆయన గతంలో చెప్పిన మాటలు కూడా ప్రామాణికంగానే ఉన్నాయండి స్టేట్మెంట్స్ అన్ని కూడా. ఆయన ఏంటంటే ఇక్కడ ఈ రోజున ఆయన 40 స్థానాల్లో పోటీ చేయాలి, లేదా 60 స్థానాల్లో పోటీ చేయాలి, 70 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఏమి చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది ఎట్లా అనిపిస్తుందంటే, కాపు సామాజిక వర్గ మనోభావాలకు ప్రతిబింబించే విధంగానే ఆయన ప్రకటనలు ఉంటున్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఏమంటున్నారంటే, మనం పల్లకి మోయకూడదు, ఇతరుల గురించి మనం పాటుపడకూడదు. ఆయన చెప్తున్న ఇంకొక మాట, ఈ స్థాయిలో సీట్లు ఇవ్వకపోతే పొత్తు ఉపయోగం లేదంటారు ఆయన. ట్రాన్స్ఫర్ జరగదంటారు. మీకు అదే భావనతో చాలా మంది కాపు సామాజిక వర్గీయులు కూడా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటి సార్, ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవైపు మీకు హరిరామ జోగయ్య గారు పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు, అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు కానీ హరిరామ జోగయ్య గారిని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం ఆయన చేతి ఇటువంటి లేఖలు రాయిస్తుంది లాంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది. చేసుకోవచ్చండి, ఆ విషయాన్ని ఆయన ఖండించుకోవాలి హరిరామ జోగయ్య గారు, సంబంధం లేదని చెప్పి. అది మనం ఖండించలేదు. పాసిబిలిటీ ఉందా యాజ్ ఏ అనలిస్ట్, అటువంటి పాసిబిలిటీ ఉందా? జోగయ్య గారితో వైసీపీ లేఖలు రాయించడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? సార్, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చండి. వీరికి వారు ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ వెళుతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది గుర్తించడానికి తలలు పండిపోయిన పాత్రికేయులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిజమే, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అసలు మామూలు ట్విస్టులు కాదు, మామూలు టర్నింగ్స్ కాదు. ఇక్కడ ఇంకో సినిమా చెప్తాను, మీకు చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి హరిరామ జోగయ్య గారు ఒక రకంగా చెప్పాను, సలహా హెచ్చరిక ఏమైనా కానీ చేస్తున్నారు ఆయన. ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రమాదకరమైన విధానంలో వెళ్తున్నారు. అదేమిటంటే, ఆయన కాపుకు సంబంధించిన సెంటిమెంట్ దాని మీద ఆయన స్వారీ చేస్తున్నారు. పులి మీద స్వారీ లాగా ఆయన కాపు సెంటిమెంట్ అనే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేస్ ఆయన తనకు తోచిన విధంగా పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపకుండా, అంటే పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో ఆయన ఏ పార్టీ నాయకులతో సంప్రదించకుండా రాజమండ్రి వెళ్లిపోయి ప్రకటించారు. అలాగే ఈ పొత్తుల విషయంలో కూడా పార్టీలోని ఇతర నాయకులతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్రమైన ఆగ్రహానికి, అసంతృప్తికి గురయ్యి చివరకు వారే పవన్ కళ్యాణ్ గారి మీద తిరుగుబాటు చేసామని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయాన్ని కూడా పరోక్షంగా అయినా చేకొండ హరిరామ జోగయ్య గారు చెబుతున్నట్లుగా ఉంది. చౌదరి గారు, ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభలు గాని, వారాహి సభలు గాని ప్రజలు నిరాదరణ పడుతుంటే మా హనుమంతరెడ్డి గారు సాక్షి టీవీలు మానేసి వేరే టీవీలు చూస్తే బాగుంటుంది అన్న సలహా. ఎందుకంటే వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్ పైకాపాకి మాకు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని ప్రకటించి ఢిల్లీ నుంచి వెళ్ళేదా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దొరకట్లా 150 కోట్లు ఇవ్వలేం బాబు, 50 కోట్లు ఎమ్మెల్యేకి ఇవ్వలేమని చెప్తున్నారు. మరి మీరే గమనించండి నరసింహరావు గారు, కరకట్ట మీద ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంతమంది పార్టీలు చేరుతున్నారు, పవన్ కళ్యాణ్ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరు చుట్టూ తిరుగుతుంటే ఒకరు రావట్లేదు కదా. ఇది కూడా మా హనుమంతరెడ్డి గారు గుర్తించకపోతే నేను ఏం చేయాలి చెప్పండి. ఒకటి. రెండో విషయం, మీరు అన్నట్టు హరిరామ జోగయ్య గారి లేఖలు, ప్రేమ లేఖలు, వాళ్ళు ఒక కులానికి ప్రతిపాదించి చేస్తున్నాడు ఆయన. అది పార్టీ పరంగా నష్టం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ. కాబట్టి వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే, అయ్యా నీ ప్రేమ లేఖలు ఆపండి బాబు, మాకు వద్దు ఈ ప్రేమ లేఖలు చూడలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళే సలహా చెప్పారు. సరే, అది ఇంటర్నల్ విషయం కాబట్టి చూసుకుంటారు. అయితే హరిరామ జోగయ్య గారు రాయడానికి కారణం వెనకాల ఎవరున్నారు, వెనకాల కథ ఎవరు, కథా స్కిల్ డైరెక్షన్ పైన అయితే ఎవరికి వాళ్ళు వడ్డీ వారించుకుంటున్నారు. సరే, సంతోషం. వాళ్ళు ఏదో రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ మీరు కూడా ఒకటి ఉండండి, ఎవరున్నారు సార్? మేమే ఆ వివరాలు తెలియకుండా నేను గమానే అభియోగాలు చేయదలుచుకోలేదు. వాళ్ళు వెనకాల ఉన్న అంశాలన్నీ కూడా ఇంక పవన్ కళ్యాణ్ గారు రాస్తున్నారు కాబట్టి వాళ్ళు కుల ప్రాతిపదికన పార్టీ నాది కాదు కాబట్టి ఒక సలహా చెప్పారు, పాటించవచ్చు, పాటించకపోవచ్చు, ఆయన ఇష్టం, పెద్దరికాన్ని వదిలేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాడుతున్న పాటలు చూస్తుంటే
ఆయన కుర్జీని మడత పెడతారా లేదా సింహాసనం అని చెప్తే దాన్ని పక్కన తీసి పక్కన పెడతారా అనేది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మీకు మీ దృష్టి కూడా వచ్చింది. ఒక 70-75 నియోజకవర్గాల్లో బయట నుంచి రెబల్స్ గా వస్తున్నారు. ఈరోజు 70 నియోజకవర్గాల్లో రెబల్స్ అంటే చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి తలపోటు తెలుగుదేశం పార్టీ సరే నేను కొన్ని హానెస్ట్ గా కొన్ని విషయాలు చెప్తా. సరే ఎవరు ఏ ముద్రలో వేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్ని, వాస్తవాల్ని అంగీకరించలేకపోతుంది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అనేది నా ఫీలింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది అని ఆలోచించడం కంటే మన పార్టీలో ఏంటి, మనం ఎంత స్ట్రెంత్ అవుతున్నాం, మనం ఎలా వెళ్తున్నాం అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ బయటకు వచ్చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు పార్థసారథి గారిని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంత అన్రెస్ట్ ఉంది సార్. యూజ్వీడ్లో, పెనంలూరులో వసంత కృష్ణప్రసాద్ గారి పరిస్థితి, దేవినేని ఉమా గారి టికెట్ పరిస్థితి ఏంటి? నిజానికి వాళ్ళు వదిలించుకున్న వాళ్ళందరినీ మీరు తగిలించుకోవడం వల్ల రాజకీయంగా మీకు ఇబ్బంది అవుతుందేమో అంటే ఇంప్రెషన్ కలుగుతోంది. చాలా మంచి అభిప్రాయం చెప్పారు సార్, మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్న ఎవరినైనా సరే మేము ఎవరు సీట్లు ఇస్తామని కానీ లేదా పొత్తులు పదవులు ఇస్తామని చెప్పి కానీ మేము ఎవరికి ఆమె ఎందుకు గొడవ అక్కడ న్యూజివీడ్ లో ఆయన ఆల్రెడీ చెప్పి వచ్చేసారు టికెట్ సార్. ప్రతి ఒక్కరు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆస్పిరెంట్లు ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు చెప్తారు, ఇంటర్నల్ గా సగులు నడుస్తూ ఉంటుంది. అయితే ఫైనల్ గా డిసిషన్ తీసుకోవాల్సిన పార్టీ కాబట్టి మేము ఎక్కడ సీట్లు అనౌన్స్ చేయాలి, అధికారికంగా చెప్పాలా. రెండోది ఏంటంటే మేము మాట్లాడింది కూడా ఏంటంటే రాని వారికి తగిన స్థానం ఇస్తామని చెప్పి అయినా కానీ ఇతర పార్టీ నుంచి వచ్చిన అందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇస్తామని చెప్పి ఎక్కడ మేము రెడ్ కార్పెట్ పరచలేదు. మాకు ఆ షరతులు మీరు పార్టీకి తీసుకోవటంలే. అది కూడా బాబు గారు కాదు చాలా క్లియర్ చెప్పారు, మీకు కూడా చదివారు, మీ నోట్లో కూడా ఉంది. ఎందుకంటే మాకు ఉపయోగపడతా అనుకుంటేనే ఆ కార్యకర్తల్ని, ఆ నాయకులు మేము తీసుకుంటున్నాం కానీ లేదంటే పార్టీలో చేరి పార్టీ సాధన సభ్యులు కూడా అంతేగాని పూర్తి స్థాయిలో వచ్చి మా పార్టీలో చేరిపోండి అక్కడ పదవులు ఎందుకు ఇచ్చారని మీకు ఇస్తామని చెప్పి మాత్రం మేము చేయట్లేదు, ఆ దిశగా వెళ్ళట్లేదు. రెండు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో సీట్లన్నీ మాకు కన్ఫర్మ్ అయిపోయినాయి, అయితే మేము చెప్పడానికి లేదు. అయితే బీజేపీ వారితో జగన్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సందర్భం ఎడదాకా వచ్చిందో చూడాలి. కాబట్టి ఈరోజు పురంధరేశ్వర గారు ఢిల్లీకి వెళ్ళారు, నాకున్న సమాచారం మధ్యాహ్నం కూడా టీవీలో చెప్పారు సీట్లు ఏదో పూర్తి డీటాస్ తీసుకెళ్లారు, వాళ్ళకి ఇస్తున్నారని కూడా అన్నారు. అది 20-10 నేను చెప్పలేను కానీ మీకు జనసేనకి ఫిక్స్ అయిపోయింది ఎవరైనా సీట్లు అనేది 100% ఏ అనుమానం లేదు. బయటికి చెప్పొద్దు కాబట్టి చెప్పొద్దు. ఓకే, సో రేపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చిన్న ట్విస్ట్ ఉంది అందులో. ఎందుకంటే కొన్ని సీట్లలో బీజేపీ వాళ్ళు బలం ఉన్న వాళ్ళు కానీ కొంత సామాజిక వర్గాల్లో కొన్ని కులాల ప్రతిపదిన బలాలు కానీ కొన్ని ఆగిపెట్టింది. దాదాపు 90% వరకు పూర్తయిపోయింది. పూర్తయితే భారతీయ జనతా పార్టీ 20 సీట్లు అడుగుతుంది, 15కో 14కో 13కో అది తగ్గొట్టారు అనుకోండి, ఎవరి సీట్లోంచి కట్ చేసి ఇస్తారు వాళ్ళకి? మంచి మాట చెప్పారు. 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ కోరిక మేరకు బీజేపీ వాళ్ళు కలిస్తే ఏవి వాళ్ళనేది వాళ్ళు ప్రపోజల్ చేస్తారు. అది కొన్ని వాళ్ళకున్న బలం ఉన్నా వాళ్ళు ఏమంటారు సర్వే చేసుకున్నా కానీ ఏ రకంగా చూసుకున్నా ఆ ప్రపోజల్ తీసుకొస్తారు. ఆ ప్రపోజల్ లో ఎవరికైనా మా పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి ఇబ్బంది కలిగితే వాళ్ళని త్యాగం చేయమని చెప్తున్నా తప్ప దాన్ని మేము ఏ రకంగా తీసుకోవట్లా. కొద్ది ధర్మాన్ని పాటించాలి కదా, ఖచ్చితంగా ఒక చోట సర్దుబాటు చేయాలంటే ఒకరికి త్యాగం చేయాల్సింది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో మా నాయకులు ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళకి అంతకన్నా మంచి పోస్ట్ రాజ్యసభకో లేదా మంచి ఎమ్మెల్సీకో లేదా ఇంకో దానికో మంచి పదవులు ఇస్తామని చెప్పి మా నాయకులు చెప్తారు. రాజ్యసభ అంటే పాపం ఫస్ట్ టైం అనుకుంటా తెలుగుదేశం పార్టీకి పరిస్థితి జీరో. రాజ్యసభ ఏం లేదు సార్ రాజ్యసభలో నిండుగా ఉన్నోళ్ళు చూసాం. మా అంటే అధికారాలు శాశ్వతం కాదని చెప్పడానికి మీకు కూడా తెలుసు. ఇది తాత్కాలికమే. కరెక్టే, అధికారం శాశ్వతం కాదు, సభలు కూడా శాశ్వతం కాదు, రద్దు అవుతుంటాయి. బట్ అది పెద్దల సభ, ఎప్పటికీ రద్దయ్యే సభ కాదు. అటువంటి సభలో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ పరిస్థితి రావడం డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏం పర్లేదు వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. మీరు చూసారు కదా, రేపు 24 తర్వాత రేపు ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాకు వచ్చే అవకాశం ఉంది కదా. 26 దాకా వెయిట్ చేయాలి. రామకృష్ణ గారు తప్పు కాదు కదా, ఉంటే అలా చేయడం తప్పేం కాదు. కోల్పోలే కదా, యాక్సెప్ట్ చేయాల్సిందే, పార్టీలు ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేస్తాం. మాకు ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, ఆల్మోస్ట్ ఆల్ మాకు ఆ 70 మంది ఎమ్మెల్యేలు 20 నుంచి 30 మంది పేర్లు ఇచ్చారు. మీరు నిలబెట్టండి, మీ 19 ఓట్లు వేస్తామని చెప్పి అడిగారు వైసీపీ నాయకులు. బయట దోసేసిన వాళ్ళు చెప్పలేదు. దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి రాజ్యసభ ఓటింగ్ కి.
అవన్నీ కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య విరుద్ధంగా చేయకూడదు. బాబు గారు డిసైడ్ చేసుకున్నారు మాకు వద్దండి, మీరు దయచేసి మీకు ఇష్టం చేసుకోండి చెప్పి తిరస్కరించారు. అయితే మా అనుమతి చేస్తారు గురించి చెప్తా ఉంటే తెలంగాణలో ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు రేవంత్ సార్ హనుమంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో FIR లో చంద్రబాబు నాయుడు గారు పేరు కూడా లేదు, గమనించండి. మీరు అర్థం చేసుకోండి, మీకు ఏది బట్టి స్టేట్మెంట్ లేదండి. FIR లో పేరు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో కొట్టేసింది. మరి పాశ్చాత్య పచ్చలాగా అదే చెప్తుంటే ఏం చెప్పాలి? ఎన్నిపోట్లు నోటుకు నోటులు ఇదే మార్చండి సార్, వేరే స్క్రిప్ట్ మార్చండి సార్. బాగాలేదు సార్, జనాలు దొరికిపోయి కూడా అడ్డంగా దొరికిపోయి కూడా మీరు ఇలా వాదిస్తే రామకృష్ణ గారు సాక్ష్యాలు లేవు. ఓటుకు కేసులో కోర్టు కొట్టేసింది. FIR లో బాబు గారి పేరు కూడా లేదు. హనుమంత్ రెడ్డి గారు FIR పేరులో చంద్రబాబు గారి పేరు లేదు. ఓటుకు కేసులో కోర్టు కొట్టేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మీకు రాజ్యసభ స్థానంలో 0. కేసు కూర్చొని తెలియదు చెప్పండి సార్. కోర్టు తెలుసుకొని అదే పడుతున్నారు. మీరు వేరే చెప్పండి, అదే రామకృష్ణ గారు కృష్ణరాజు గారు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ పొత్తులు వీటి అంశాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు, రెస్పాండ్ అవుతారా? ఏదైతే ఇందాక ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీలు పొత్తులు ఎందుకు చేసుకుంటాయి, అన్ని అనైతికం అది ఇది అని. కానీ మీరు ఒక్క మాట గమనించాలి, ఆయన ఇందాక చెప్పారు రాజకీయ పార్టీలన్నీ మేము అధికారంలోకి వస్తాం అది ఇది అని మాట్లాడుతా ఉన్నది తప్పితే వేరే దేశానికి ఏంటి రాష్ట్రానికి ఏంటి అనేది మాట్లాడట్లేదు. కానీ మీరు గమనించారో లేదో, మోదీ గారు గత కొన్ని రోజులుగా మాట్లాడతా, పార్లమెంట్ లో మాట్లాడతా కానివ్వండి, బయట మాట్లాడతా కానివ్వండి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, మేము వచ్చినాక ఈ పూర్తి చేస్తాం, మేము పోయే కార్యక్రమాల వల్ల 1000 సంవత్సరాల దాకా భారతదేశం అభివృద్ధి గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ఒకసారి గమనించండి, భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాం అనేది మాట్లాడుతూ ఉంది. నేను అనకూడదులే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 2 రాజకీయ పార్టీలు లేదా 3 రాజకీయ పార్టీలు ఏవైతే 3 రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఆడిని లోపలేస్తాం, మన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు అంటే నేను అనేటప్పుడు మరి ఎందుకు చెప్పాలి కదా, రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఆళ్ళని లోపలేస్తాం వీళ్ళని లోపలేస్తాం అనేది చెప్తా ఉన్నారు తప్పితే మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కోసం ఇట్లా చేస్తాం, మేము ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధిలోకి తీసుకొస్తాం అన్నమాట. ఇంకోటి జనసేన అనేది మాకు సహజమైన పొత్తు. ఎందుకంటే మీరు చూసారో లేదో, ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఏ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నువ్వు ఒక నినాదం ఇవ్వు అంటే వాడు ఫస్ట్ ఇచ్చే నినాదం ఏమంటాడు, భారత్ మాతకి జై అంటాడు. మళ్ళీ అలా నేను చూసిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. సహజమైన పొత్తు కాదు, ఓ పార్టీలో కేంద్రంతో పొత్తులో ఉంటూ ఇంకో పార్టీలో రాష్ట్రంలో పొత్తులో ఉండో సహజ పొత్తు కాదు. సహజంగా మాతో కలిసే విధానం ఆయన. మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేశారంటే టీడీపీకి నిజమేనా? మరి వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తు, వైసీపీ పార్టీతో పొత్తు నేనేమంటానంటే ఈ పొత్తులో ఉన్న పార్టీ కోసం మీరు ఎందుకు సార్ ప్రయత్నం చేయడం వదిలేక? ఈ రాష్ట్రంలో 2 బలమైన సోషల్ మీడియాలు ఉన్నాయి సార్. ఆ 2 సోషల్ మీడియాలు వాళ్ళకి ఎలా కావాలంటే అలా మమ్మల్ని కాసేపు టీడీపీతో కలుపుతారు, కాసేపు వైసీపీతో కలుపుతారు. వీళ్ళకి ఈ రోజుకి ఏది బాగుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మనుషుల్ని న్యూట్రల్ గా చూడడం అనేది మర్చిపోయాయి. ఎవరు ఒక్క వర్డ్ ఇటు మాట్లాడితే ఇటు కలిపేస్తారు, ఒక వర్డ్ అటు మాట్లాడితే అటు కలిపేస్తారు. సరే, మీరు పవన్ కళ్యాణ్ గారికి పవర్ లో షేర్ ఇవ్వండి అని ఒక ప్రపోజల్ తెలుగుదేశం పార్టీ ముందు పెట్టారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే గతంలో మీరు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రకటించారు. సో అటువంటి ప్రపోజల్ ఏమైనా తెలుగుదేశం పార్టీ పెట్టిందా? తెలుగుదేశం పార్టీ ముందు పెట్టారా?
అది నేను ఇందాక కూడా చెప్పాను, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదండి, ఇదంతా ఊహాగానాలే. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటుంటే తప్పనిసరిగా మాకు ప్రకటన వస్తుంది, ఆ ప్రకటన ప్రకారం మేమందరం కూడా ముందుకెళ్తాం. ఒకవేళ మా పొత్తులో ఉంది కాబట్టి, ఆ పార్టీ ఫస్ట్ నుంచి మాతో ఉంది కాబట్టి అతనికి కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుందని మన అధినాయకత్వం భావిస్తే అది తప్పనిసరిగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఆ విధంగానే మీకు తెలియజేయాల్సి ఉంటుంది, మీకంటే మాకే ఎక్కువ సమాచారం ఉంటుంది దానిపైన. కాదు సార్, మీకుండే సమాచారం ఏంటో నేను చెప్పా కదా, ఒక మాట అటు అయితే వీళ్ళు ఇస్తారు, ఒక మాట ఇటు అయితే వాళ్ళు ఇస్తారు. సోషల్ మీడియాలో సార్. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. చౌదరి గారు మాట్లాడిన దానిపైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి మీకు. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ ఏదో 50 మంది 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము పోటీ చేయాలని నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ఓ డివైన్ థాట్ తెలుగుదేశం పార్టీ చేసింది అంటున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతారు? కాదు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా అంటే శ్రీనివాస్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారికి డబల్ గా చెప్పేలా ఉన్నాడు. ఎందుకనంటే అర్థంలో ఆయన కాంగ్రెస్ ఉండండి సార్, మీ టైం అయిపోయింది సార్, పశువులు ఉన్నట్టు కొని వాళ్లకు రాజ్యాంగబద్ధంగా 4 అలాగే హైదరాబాద్ లో ఓటుకున్నట్టు కేసులో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ వీడియో సాక్షిగా దొరికినా కూడా చౌదరి గారు మీరు మీ యొక్క తప్పులను ఎత్తి చూపుతామంటే దాన్ని ఓర్చుకోలేని పరిస్థితిలో మీరు గట్టి పెట్టింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పెడుతున్నారండి. 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఆయన ఓడిపోతున్నాడు, జైలుకి బెయిల్కి లండన్ మీద కొట్టుకుంటున్నాడు. అది వేరే విషయాలు పక్కన పెట్టండి. 24 50 రోజులు ఆగండి సార్, 50 రోజులు ఆగండి సార్. హనుమంత్ రెడ్డి గారు, జోగయ్య గారు లేఖల వెనక కూడా మీరే ఉన్నారనే ఒక క్లెయిమ్ కూడా చేస్తోంది. ఏం సార్? జోగయ్య గారు లేఖలు టీడీపీ హరిరామ జోగయ్య గారు ఎవరికి ముఖ్యంగా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో 20 సీట్లకు 15 సీట్లకు ఒప్పందం ఒప్పుకుంటున్నారని ఆయనకు వచ్చిన ఆయన దగ్గర ఉండే సమాచారాన్ని బట్టి ఆయన లేఖలో రాసిన సారాంశాన్ని బట్టి రాస్తున్నారు. మేము హరిరామ జోగయ్య గారినో లేకుంటే ఇంకొకరినో పెట్టుకొని ఏదో లేఖలు రాపిస్తే దాని వల్ల వచ్చే వణుగురేదేం లేదు. మేము మేనిఫెస్టో తీసుకున్నాం, ఆ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టో తీసుకున్నాం. ఆ మేనిఫెస్టోను పూర్తి చేసే ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. మళ్ళా మేము ఏదైతే ఇప్పుడు రేపు సిద్ధం సభలో, అనంతపురం సభలో ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ఇస్తారో ఆ మేనిఫెస్టో తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ మేనిఫెస్టో అంశాలన్నీ నెరవేరుస్తామని చెప్తాం. మా ముఖ్యమంత్రి ఓట్లేమని అడుగుతా ఉన్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పటికి కూడా పొత్తుల కోసము, పవన్ కళ్యాణ్ కోసము, అమిత్ షా కోసం కాళ్ళు పెట్టుకొని కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ వాళ్ళేమో మళ్ళీ మేమేమో పోటీ చేయలేకపోతున్నామని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీడియా సాక్షిగా మళ్ళా అబద్ధపు ప్రచారాలు, బురద జల్లే కార్యక్రమాలు, తప్పుడు ఒక్కొక్క వ్యక్తిత్వం మీద హననం చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలక్షన్లలో చెప్పారు, మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అన్ని సీట్లు ఇస్తే మా అమ్మని తిట్టించారు, నా గుండు కొట్టించారని. సరే, వాళ్ళు కన్విన్స్ అయ్యారుగా, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకున్నారు. తిట్టి అని మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. నేనేమిటంటే వ్యక్తిత్వ హననం ఎలా ఉంటుంది, పార్టీ చేసేది ఎలా ఉంది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తు చేస్తారు, మీకు కావాల్సిన మీరు గుర్తు చేస్తారు. సో ఇద్దరు ఇప్పుడు 2 పార్టీలు మాత్రం జనసేన టీడీపీ మౌనం పాటిస్తున్నాయి పాత వీడియోల పైన, స్పందించట్లేదు ఎక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ చౌదరి గారు, హనుమంత్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, అలాగే రామకృష్ణ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ. Certo,